Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేనిఫెస్టోలో చెప్పకపోయినా మహిళల కోసం మరో కొత్త పథకం అమలు సిద్ధమైంది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసింది. పెద్ద సంఖ్యలో ఉన్న డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలు ద్వారా ఆడబిడ్డల పెళ్లికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. ఏపీ ప్రభుత్వం మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి ₹1,00,000 వరకు రాయితీ వడ్డీ రేట్లకే రుణం రూపంలో అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే మహిళలకు, చిరు వ్యాపారాలకు ప్రభుత్వం రుణాలు అందిస్తోంది. ఇప్పుడు వారింట ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని డిసైడ్ అయింది. ఈ పథకాన్ని కళ్యాణ లక్ష్మి పేరుతో అమలుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ కళ్యాణ లక్ష్మి పథకం అమలు బాధ్యతలను సెర్ప్, స్త్రీనిధి సంస్థలకు అప్పగించారు. పథకం అమల్లో భాగంగా డ్వాక్రా సంఘాల ఆడబిడ్డల వివాహానికి ఈ పథకం కింద 10,000 నుంచి ₹1,00,000 వరకు పావలా వడ్డీకి రుణంగా ఇచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలు కోసం 250 కోట్లు ప్రతిపాదించారు. ఈ పథకం ద్వారా ఏడాదికి కనీసం 25,000 మంది డ్వాక్రా మహిళల కుమార్తెలకు లబ్ధి చేకూరేలా అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకోసం అర్హతలను నిర్ధారించారు. డ్వాక్రా సభ్యురాలిగా 6 ఏళ్లు దాటిన మహిళల కుమార్తెలు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. వారి అవసరం మేరకు 10,000 నుంచి ₹1,00,000 వరకు 4% వడ్డీకి రుణం మంజూరు చేస్తారు. గరిష్టంగా 48 వాయిదాల్లో తీసుకున్న రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాగా స్త్రీనిధి, బ్యాంక్ లింకేజ్, ఉన్నతి, ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పు సక్రమంగా చెల్లించే వారికి మాత్రమే కళ్యాణ లక్ష్మి పథకం కింద రుణం ఇస్తారు. స్థానిక వెలుగు కార్యాలయం లేదా వివోఏ యానిమేటర్ ద్వారా గానీ ఈ పథకానికి అప్లై చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. లబ్ధిదారు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆధారంగా సంబంధిత అధికారులు పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించారు.